హలో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ కూడా? ఖచ్చితంగా ఈసారి ఏపీ ఎఫ్సెట్కి అప్లై చేసి ఎలాగైనా సరే 60+ మార్క్స్ స్కోర్ చేయాలి. ఉన్నదేమో తక్కువ టైం. మరి ఈ ఉన్న తక్కువ టైంలో 60+ మార్క్స్ సాధ్యమేనా? ఆబ్వియస్‌గా సాధ్యమే. మిమ్మల్ని మీరు నమ్మండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అవుతుంది. ఎలా సార్? దానికి సంబంధించి మేము అసలు ఎలా చేయాలి? ఈ ఉన్న తక్కువ టైంలో మేము ఆల్రెడీ కొంతవరకు చదువుకొనున్నాం. మేము ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో, చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా డెఫినిట్‌గా మీకు ఇది చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. అంటే జనరల్‌గా అసలు ముందు మనం ఎఫ్సెట్‌లో ఏదైతే ఏపీ ఎఫ్సెట్ మనం రాయబోతున్నామో, సో, దీనికి సంబంధించి మనం బేసిక్‌గా తెలుసుకోవాల్సింది ఏంటి? ఓకే. సో, అంటే దీని ప్రిపరేషన్ వైస్ మనం చూసినప్పుడు మేజర్‌గా మనం మార్క్స్ చూసుకుంటే బోటనీ 40 మార్క్స్‌కుంటుంది. జువాలజీ 40 మార్క్స్‌కుంటుంది. అంటే మేజర్ వెయిటేజ్ మన బయాలజీనే 80 మార్క్స్‌కుంది. ఓకే. హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్. ఔట్ ఆఫ్ 160 80 మార్క్స్ మనకి బయాలజీలో మనకి స్కోర్ చేయాలి. ఓకే. సో, దాంట్లో మనం పర్ఫెక్ట్ స్ట్రాటజీతో వెళ్తే 60+ మార్క్స్ మనం స్కోర్ చేస్తాం. ఓకే. అది ఎలాగనేది నేను మీకు క్లియర్‌గా ఈ వీడియోలో చెప్పేస్తాను. ఓకే. అండ్ దాంతో పాటు ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో, దీని ప్యాటర్న్ మనకు తెలిసింది. మేజర్‌గా 40 మార్క్స్ ఫిజిక్స్ ఉంటుంది అండ్ 40 మార్క్స్ కెమిస్ట్రీ ఉంటుంది. వాటి విషయం పక్కన పెట్టేస్తే బయాలజీలో మేజర్‌గా మనం ఏంటనంటే ఎలాగైనా సరే 60+ మార్క్స్ స్కోర్ చేయాలి. సో, దీనికి మనం మేజర్‌గా చేయాల్సింది చాలామంది ఏం చెప్తుంటారంటే ఏంటంటే, సార్ చాప్టర్ వైస్ వెయిటేజ్ చెప్పండి. చాప్టర్ వైస్ ఏవైనా ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పండి. స్టూడెంట్స్‌గా మనందరికీ ఉండే కామన్ మెంటాలిటీ ఏంటంటే తక్కువ టైంలో మనకి ఏదైనా సరే ఈజీగా అందేసేయాలి. ఓకే. మరి ఈజీగా అందాలన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు? ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పండి. ఇలా చెప్తూ ఉంటారు. ఓకేనా? దేంట్లో కూడా ఇది ఇంపార్టెంటు, ఇది అన్‌ఇంపార్టెంట్ అనేటువంటి ఒక పాయింట్స్ అనేటివి ఉండదు. ఎప్పుడూ కూడా ఎగ్జామినేషన్‌లో ప్రయారిటీ వైజే ఉంటాయి. ఓకే. సో, అంటే ఒక్కొక్కసారి ఒక చాప్టర్ ఎగ్జామినర్‌కి ఇంపార్టెంట్‌గా అనిపించొచ్చు. ఇంకొకసారి ఎగ్జామినర్‌కి ఆ చాప్టర్ బదులు సరే ప్రతిసారి అడుగుతాం గదా! ఈసారి వేరే చాప్టర్ అడుగుదాం అని చెప్పి వాళ్ళ ప్రయారిటీ లిస్ట్‌ని మారుస్తూ ఉంటారు. సో, కాబట్టి అందుకే నేను ఇంపార్టెంట్ చాప్టర్స్ అని చెప్పకుండా ప్రయారిటీ వైస్ చాప్టర్స్ చెప్తున్నాను. సో, మీరు కూడా ఏం చేస్తారంటే ప్రయారిటీ వైస్‌గా చూసుకోండి. ఇది కూడా పర్ఫెక్ట్‌గా పీవైక్యూస్ అనేటువంటివి ఏదైతే ప్రీవియస్‌గా మనకి లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి మనకి వస్తున్నటువంటి ఒక ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, దాన్ని బేస్ చేసుకొని ఇదిగో ఇక్కడ ఈ పలానా చోట ఈ క్వెషన్ ఇచ్చాడు. ఈ చాప్టర్స్ నుంచి ఇన్ని క్వెషన్స్ వస్తున్నాయని యావరేజ్‌గా మనం చెక్ చేయడమే. దానికి నేను క్లియర్‌గా మీకు బోటనీకి సంబంధించి, జువాలజీకి సంబంధించి వెయిటేజ్ ఇస్తున్నాను. ఈ వెయిటేజ్‌ని మీరు గనక జాగ్రత్తగా చూసుకొని, ఈ ఉన్న తక్కువ టైంలో ఎక్కడ మనం ఫోకస్ చేయాలి? ఆల్మోస్ట్ చాలా వరకు చదివే ఉంటాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను అసలు ఏమీ చదవలేదు సార్. అయినప్పటికీ నాకు 60+ మార్క్స్ వచ్చాయంటే అది ఖచ్చితంగా కుదరని పని. ఓకే. సో, మేజర్‌గా మనం చేయాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ కొంత చదువుకొని ఉన్నాం. బట్ ఇప్పుడు ఈ తక్కువ టైంలో ఈ చాప్టర్ చదవాలా? ఈ చాప్టర్ చదవాలా? ఎక్కడ ఫోకస్ చేయాలి? ఇలాంటి ఒక కన్‌ఫ్యూషన్ అనేటువంటిది మనలో చాలా వరకు ఉంది. ఆ కన్‌ఫ్యూషన్‌ని మొత్తం మనం బ్రేక్ చేయాలంటే ప్రయారిటీ వైస్ మనం చెక్ చేసుకోవాల్సిందే. సపోజ్ ఇప్పటికి నేను ఇంకా చాలా వరకు కొంత అంతకుముందు చదువున్నాను. బట్ ఇంకొంచెం నేను దాన్ని రివైజ్ చేసుకోవాలి సార్ అనుకుంటే కూడా దిస్ వీడియో విల్ బి వెరీ మచ్ హెల్ప్‌ఫుల్. ఎందుకంటే ముందుగా మీరు ఒకసారి ఈ చాప్టర్స్ చూడండి. సో, మీరు గనక చెక్ చేసినట్లయితే ఇక్కడ చాప్టర్ వైస్ ప్రయారిటీ చూడండి. ప్లాంట్ ఫిజియాలజీ నుంచి 5-6 క్వెషన్స్ అనేటువంటివి ప్రతిసారి వస్తూ ఉన్నాయి. ఓకే. అంటే మీకు హైయెస్ట్ వెయిటేజ్. అందుకే నేను ప్రయారిటీ వైస్‌గా ఇచ్చున్నాను. ప్లాంట్ ఫిజియాలజీ ఏదైతే ఉంటుందో బోటనీలో మీకు 5-6 క్వెషన్స్ అనేటువంటివి రావటం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వెయిటేజ్ చూసుకుంటే ఏంటంటే సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ సంబంధించి 4-5 క్వెషన్స్ వస్తున్నాయి ఈ చాప్టర్ నుంచి. అండ్ దెన్ దాని తర్వాత ప్లాంట్ మార్ఫాలజీ నుంచి 3-4 క్వెషన్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మాలిక్యులర్ బయాలజీ. ఓకే. సో, దీని నుంచి 3-4 క్వెషన్స్ వస్తున్నాయి. అండ్ డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ దీని నుంచి 3-4 క్వెషన్స్ వస్తున్నాయి. ప్లాంట్ ఎకాలజీ దీంట్లో కూడా 3-4 క్వెషన్స్ వస్తున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మనకి లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ మనం పీవైక్యూస్ తీస్తే ఖచ్చితంగా ఉండే క్వెషన్స్‌లో వీటి నుంచి ఈ పర్టిక్యులర్ చాప్టర్స్ నుంచి ఇన్ని క్వెషన్స్ అనేటువంటివి వస్తున్నాయి. సో, ఇప్పుడు రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు. వీటిలో కూడా 2-3 క్వెషన్స్ కావచ్చు. అండ్ ఈవెన్ ప్లాంట్ సిస్టమాటిక్స్. ఓకే. అంటే ప్లాంట్ అనాటమీ వాటి గురించి. ఇదొక 2-3 క్వెషన్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ ఇదొక 2-3 క్వెషన్స్ వస్తున్నాయన్నమాట. ఓకే. సో, జెనెటిక్స్, బయోటెక్నాలజీ అన్నిట్లో కూడా దాదాపుగా ఒక 2-3 క్వెషన్స్, 1-2 క్వెషన్స్ వస్తున్నాయి. ఇది ప్రయారిటీ బోటనీకి సంబంధించి. ఎందుకు చెప్పాను ఇలాగనంటే ఏంటంటే, ముందు మీరు మీ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ చాప్టర్స్‌ని స్టార్ట్ చేయండి. ఓకే. లాస్ట్ చాప్టర్‌లో మనము జెనెటిక్స్ దగ్గరకో, ఓకే, లేకపోతే వైరసెస్ అండ్ బ్యాక్టీరియా దగ్గరకో వచ్చేసి దాన్ని ఎంతసేపు మనం చదువుతున్నాం రావట్లేదని చెప్పి ఆ చాప్టర్‌ని గట్టిగా పట్టుకొని కూర్చుంటే వచ్చిన చాప్టర్స్ ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి మనకు వేస్ట్ పోతాయి. సో, బెస్ట్ స్ట్రాటజీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ దీని నుంచే మనకి 5-6 క్వెషన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఈ 5-6 క్వెషన్స్ కోసం మనం ఈ చాప్టర్‌ని ఎంతసేపు చదివినా మంచిదే. కానీ ఈ చాప్టర్‌లో వచ్చేది 1-2 క్వెషన్స్. ఓకే. సో, దీన్ని మనము
చదవకూడదని నేను చెప్పట్లేదు. దీన్ని మనం ప్రయారిటైజ్ చేసుకోకూడదు. ముందు ప్రయారిటీ దీనికిచ్చి, సపోజ్ దీంట్లో 5-6 క్వెషన్స్ ఉన్నాయి. చాప్టర్‌ని నువ్వు 2, 3 సార్లు పర్ఫెక్ట్‌గా చదివావు. ఏ క్వెషన్ వచ్చినా గాని నువ్వు పర్ఫెక్ట్‌గా చేయగలుగుతున్నావు. అప్పుడు ఈ చాప్టర్ నువ్వు చదవకపోయినా పర్వాలేదు. బికాజ్ ఇక్కడ వచ్చే ఆ ఒక్క మార్క్‌ని నువ్వు ఇక్కడ లాగలుగుతావు. అంటే ఆల్మోస్ట్ ఆల్ నువ్వు తెచ్చుకునేటువంటి 60+ మార్క్స్‌లో ఈ చాప్టర్స్ నీకు ముందుకు తీసుకెళ్తాయి. సో, కాబట్టి ఈ చాప్టర్స్‌ని నువ్వు ప్రయారిటైజ్ చేసుకొని, ముందు ప్లాంట్ ఫిజియాలజీ, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఈ చాప్టర్స్‌ని చూసుకుంటే ఇక్కడే నీకు దగ్గర దగ్గర ఒక 10-11 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ దాని తర్వాత అంటే ఒక 2 చాప్టర్స్ చదివితేనే. ఇంకా మిగతా చాప్టర్స్‌ని ప్రయారిటైజ్‌గా చూసుకొని అట్‌లీస్ట్ ఇక్కడ వరకు చదువుకున్న అండ్ తర్వాత ఫస్ట్ అంటే ఇది కంప్లీట్ చేసి దెన్ దాని తర్వాత ఈ చాప్టర్స్ దగ్గరికి మనం వచ్చేసేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఈ విధంగా బోటనీని ప్లాన్ చేసుకోండి. ఆబ్వియస్‌గా మీకు 40 మార్క్స్‌కి మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు కావాల్సిన మేజర్ మార్క్స్ మినిమమ్ టు మినిమమ్ 30 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేయగలుగుతారు. దెన్ దాని తర్వాత సేమ్ వైస్ జువాలజీకొచ్చేద్దాం. జువాలజీ విషయంలో కూడా అంతే. ఓకే. సో, ఈవెన్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చాలా వరకు కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ గమనించండి. 15-16 క్వెషన్స్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. మీరు జాగ్రత్తగా ఈ చాప్టర్స్‌ని పట్టుకొని కూర్చోండి. హ్యూమన్ ఫిజియాలజీ అండ్ అనాటమీకి సంబంధించిన చాప్టర్స్ మీద. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ చాప్టర్స్ మీద. దీన్ని జాగ్రత్తగా మీరు పట్టుకొని కూర్చుంటే ఈ ఆబ్వియస్‌గా మీకు 15-16 క్వెషన్స్ దీని నుంచే వస్తాయి. ఎలాగో మనకి నెగెటివ్ మార్కింగ్ లేదు దీంట్లో మేజర్ పాయింట్ అది. సో, కాబట్టి మనం ఎంత పర్ఫెక్ట్‌గా మనం ఈ చాప్టర్స్‌ని ప్లాన్ చేసుకొని సాధ్యమైనన్ని ఎక్కువ క్వెషన్స్ మనం అటెంప్ట్ చేస్తే డెఫినిట్‌గా మనకి ఇక్కడే 15-16 క్వెషన్స్ వచ్చేస్తాయి. ఓకే. సో, కాబట్టి ఈ చాప్టర్స్‌ని ప్రయారిటైజ్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ యానిమల్ డైవర్సిటీ రెండే 2 చాప్టర్స్ చదివినా మీకు 20 మార్క్స్ వచ్చేస్తాయి ఇక్కడే. చూసారా ఎంత సింపుల్‌గా ఉందో. బట్ అనుకోవచ్చు మీరు, సార్ ఏముంది సార్ అన్ని చదవమని చాప్టర్సే కదా చెప్తున్నారు. దీంట్లో స్పెషల్‌గా ఏముంది అని చెప్పని. మేజర్‌గా నేను చెప్తుంది మీ ప్రిపరేషన్ ఇక్కడి నుంచి ఉందా చూసుకోవాలి. ఓకే. సో, చాలామంది మేం చేస్తామంటే ఏందంటే, నాకు సపోజ్ ఇదిగో జెనెటిక్స్ అనే చాప్టర్ నేను లాజికల్‌గా బాగా పర్ఫెక్ట్‌గా ఉంటాను. ఈ చాప్టర్ నేను ఎక్కువ చదువుతానని చెప్పి దీని మీదే మనం బేస్ చేసుకొని కూర్చుంటాం. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వచ్చేది 1-2 క్వెషన్సే. ఒకవేళ ఆ వచ్చిన క్వెషన్ మనకేందంటే ఆ 1-2 పెడతాం. ఇక్కడ 15-16 క్వెషన్స్ మనం వదిలేస్తున్నాం. సో, ప్రయారిటైజ్ ఈస్ ద వెయిటేజ్ చాప్టర్. మీరెప్పుడు కూడా మిమ్మల్ని ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలంటే వెయిటేజ్ చాప్టర్స్ అనేటువంటివి ఏమున్నాయి, నేను ఇంకా ఎలా సాధించాలి, మార్క్స్‌ని కొంచెం నేను బెస్ట్‌గా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఫస్ట్ ఐ హావ్ టు ప్రాక్టీస్ మోర్ ఎంసీక్యూ ఫ్రమ్ దీస్ చాప్టర్స్. ఓకే. సో, కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినిట్‌గా ఈ చాప్టర్స్ నుంచి మీరు మార్క్స్‌లో వెయిటేజ్ అనేటువంటిది పొందుతారు. ఓకే. సో, కాబట్టి ముందు వీటిని కంప్లీట్ చేసిన తర్వాతే దెన్ కమ్ టు దీస్ చాప్టర్స్. ఓకే. ఇక్కడ మీరు అట్‌లీస్ట్ ఒకవేళ కావాలనుకుంటే ఈ 2, 3 చాప్టర్స్ అనేటువంటివి మీరు ఒక 3 చాప్టర్స్ వరకు వదిలేసినా పర్వాలేదు. అంటే వదిలేయటం అంటే ఇన్ ద సెన్స్ వీటిల్ని కంప్లీట్‌గా చదవాలి. నేనసలు ఇంతవరకు చదవలేదు సార్. అలాంటి కేసెస్‌లో చెప్తున్నాను. ఓకే. నాట్ ఇన్ ఆల్ ద కేసెస్. మనం ఆల్రెడీ చాలా వరకు చదువుకొని ఉంటే మాత్రం ప్రయారిటైజ్ చేసుకొని వీటిని ఎంసీక్యూ చేయాలి. ఓకే. సో, కాబట్టి చాప్టర్స్ వైస్ ప్రయారిటీని మీరు ఈ విధంగా చూడండి. చూసి దీని ప్రకారం మిమ్మల్ని మీరు ప్లాన్ చేసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళటానికి ప్లాన్ చేయండి. ఓకే. సో, అయితే ఇప్పుడు మేజర్‌గా మనం చూడాల్సిందేంటి? చాలా వరకు తక్కువ డేస్ ఉన్నాయి. ఓకే. ఓన్లీ ఫ్యూ మోర్ డేస్ టు గో ఫర్ ఎగ్జామ్. ఓకే. గట్టిగా మనకొక 20-25 1 మంత్ అనేటువంటిది దగ్గరలో ఉంది. మరి ఇటువంటి ఈ టైంలో చాప్టర్స్ చూసుకున్నాం. ఓకే. సో, చదవడానికి మనము విల్లింగ్‌గా ఉన్నాం. కానీ మనం ఏం చేయాలి? ఎలాంటి ఒక స్ట్రాటజీని మనం ఫాలో చేయాలి? సో, మేజర్‌గా మనం గమనిస్తే మనం చేయాల్సిన వాటిలో ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నమ్మాలి. వి హావ్ టు బి కాన్ఫిడెంట్. ఓకే. సో, ఏంటనంటే చాలామంది అంటూ ఉంటారు, అయ్యో! నాకు ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇంకా చదవగలనో లేదో, చేయగలనో లేదో, తక్కువ టైం ఉంది. ఓకే. నా పేరెంట్స్ నా మీద హోప్ పెట్టుకున్నారు. ఇలాంటి పాయింట్స్ మనకు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. సో, కానీ మనం ఎక్కువగా మన ఆలోచనలు వాటి మీద ఫోకస్ చేసుకుంటే ఆబ్వియస్‌గా వచ్చింది కూడా మర్చిపోతూ ఉంటాం. డిప్రెషన్ దాని జోలికి వెళ్ళొద్దు. ఆబ్వియస్‌గా మిమ్మల్ని మీరు ఇంకొంచెం నేను ఎలా చదివి ఎలా ముందుకు వెళ్ళాలి, ఓకేనా? ఈ ఈ ఒక్క గంట చదివితే నాకు ఇంకో కొన్ని క్వెషన్స్ తెలుస్తాయి అనుకునే విధంగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఆబ్వియస్‌గా మీరు సక్సెస్ అవుతారు. సో, కాబట్టి బీ కాన్ఫిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్‌గా పెట్టుకోండి. స్టే మోటివేటెడ్. ఎక్కడా కూడా డీమోటివేట్ కావద్దు. వాళ్ళు చదివేస్తున్నారు, వాళ్ళకి మార్క్స్ వస్తున్నాయి, నాకు రావట్లేదు. ఇట్లాంటి పాయింట్స్ ఏం పెట్టుకోవద్దు. ఓకే. అండ్ దాని తర్వాత ఇవి ఆబ్వియస్‌గా ఉంటాయి. మేజర్‌గా మనం చేయాల్సింది ఈ అన్నిటికి ఇందాక నేను చెప్పాను కదా! 60+ మార్క్స్ రావాలంటే ఒక్కటే ఒక బెస్ట్ స్ట్రాటజీ. మేజర్ పాయింట్ ఏంటనంటే ఎక్కువ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీరు అడుగుతారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రాక్టీస్ ఎంసీక్యూ అంటున్నారు కదా! ఎంసీక్యూ ఒక్కటే ప్రాక్టీస్ చేస్తే ఆబ్వియస్‌గా నాకు మార్క్స్ వచ్చేస్తాయా సార్ అని చెప్పనంటారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాయబోయేది ఒక ఎంసీక్యూకి సంబంధించి మీరు రాయబోతున్నారు. ఓకేనా? అంటే ఎంసీక్యూ టెస్ట్. సో, సింపుల్‌గా మీరిప్పుడు
ఎగ్జామినేషన్ అనేటువంటిది మీరిప్పుడు ఐపీ రాయట్లేదు. అంటే మీరు చదువుకొని పోయేసేసి థియరీ రాయట్లేదు. మీ బ్రెయిన్‌లో పెట్టుకొని రాయటానికి. ఒక క్వెషన్ ఎలా అడుగుతాడు? ఆ క్వెషన్ ఎలా అడిగితే మనం ఎలా ఆన్సర్ చేయాలని చెప్పి తెలిసేదెప్పుడు? ప్రాక్టీస్ చేసే కొద్దీ. ఆ ప్రాక్టీస్ ఎలా వస్తుంది? మనం ఇప్పుడు పెన్, పేపర్ పెట్టుకొని ఆన్సర్ రాయట్లేదు గదా! కేవలం ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఆబ్జెక్టివ్స్‌ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అసర్షన్ అండ్ రీజన్ బేస్డ్ క్వెషన్స్ కావచ్చు. ఓకే. స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్ కావచ్చు. ఈవెన్ మనకి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని ఓహో! అంటే ఈ లైన్‌లో టెక్స్ట్ బుక్‌లోంచి ఇక్కడి నుంచి కూడా ఇలా ఇవ్వగలుగుతాడా? అని మనల్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మనం ఎప్పుడైతే ఎగ్జామినర్ అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడకూడదు. ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించి ఓకే. ఇలా అడగడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఈ లైన్‌లో ఇక్కడ ఈ స్కోప్ ఉంది. ఓకే. సో, కాబట్టి మనం ఈ లైన్‌ని జాగ్రత్తగా చదవాలని చెప్పి అండర్‌లైన్ చేసుకొని చదవండి. ఆబ్వియస్‌గా మీరు సక్సీడ్ అవుతారు. సో, కాబట్టి దానికి మీరు మేజర్‌గా చేయాల్సిందేంటి? ఎక్కువ ఎంసీక్యూని ప్రాక్టీస్ చేయండి. ఎంసీక్యూ ప్రాక్టీస్ కూడా నేను చెప్తున్నాను. ఆల్మోస్ట్ మీరు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ చదువుంటారు. చదువుంటారు కాబట్టి, ఈ ఆల్రెడీ కొంత మ్యాటర్ మీ బ్రెయిన్‌లో ఉంది. ఓకేనా? సో, బయాలజీకి సంబంధించి కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఏదైనా మీరు చదివిన నాలెడ్జ్ అంతా కూడా మీ దగ్గర ఉంది. ఆ నాలెడ్జ్‌ని పెట్టుకొని, ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో నేను చెప్పిన ప్రయారిటీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, వాటిల్ని ప్రయారిటైజ్ చేసుకొని ఒక్కొక్క చాప్టర్‌కి సంబంధించిన ఎంసీక్యూ రాయండి. రాసి ఏదైతే డిఫరెంట్ బుక్స్ తీసుకొని మీరు ఎంసీక్యూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూడకుండా అటెంప్ట్ చేసేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక 50 క్వెషన్స్ చేశారు. ఒక 50 క్వెషన్స్ చేసిన తర్వాత దాంట్లో మీకు ఎన్ని మిస్టేక్స్ వస్తున్నాయో చూడండి. ఎన్ని రైట్ పోతున్నాయి, ఎన్ని రాంగ్ పోతున్నాయి. సపోజ్ ఒక 50 క్వెషన్స్‌కి మినిమమ్ టు మినిమమ్ మీరు 35-40 క్వెషన్స్ రైట్ పెడుతున్నారంటే, ఒక 10 క్వెషన్సే అంటే ఆల్మోస్ట్ మీరు 70-80% కాన్సెప్ట్‌లో స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఆ 10%, 20% ఎక్కడో ల్యాక్ అయింది. దాన్ని రివైజ్ చేసుకోండి. సో, ఖచ్చితంగా మీరక్కడ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతారు. అంటే ఎక్కడ ఇప్పుడు మనం మొత్తం అంతా చదువుతూ కూర్చొని, ఈ ఉన్న 20, 30 డేస్ కూడా ఏందనంటే, కాన్సెప్ట్ మీద కూర్చొని దాన్ని చదవాలని చెప్పి పోతూ ఉండడం కంటే, ఒక్కొక్క చాప్టర్ తీసుకోండి, ఎంసీక్యూ చేయండి, ఎన్ని తప్పులు పోతున్నాయి. సపోజ్ ఇప్పుడు నేను ఒక చాప్టర్ చేశాను. సపోజ్ నేను ఇప్పుడు జెనెటిక్స్ చాప్టర్ తీసుకున్నాను. జెనెటిక్స్ చాప్టర్ తీసుకొని నేను అన్ని క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా చేశాను. అన్ని క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా చేశాను. 50 క్వెషన్స్ పెడితే ఆల్మోస్ట్ 48, 49 క్వెషన్స్ లేకపోతే 47 క్వెషన్స్ దాకా పర్ఫెక్ట్‌గా పెట్టాను. అంటే దాని అర్థం ఏంటి? ఐ యామ్ స్ట్రాంగ్ విత్ జెనెటిక్స్. నేను మళ్ళీ జెనెటిక్స్ చాప్టర్ తీసుకొని మెండెల్ ఏం చెప్పాడు? ఓకే. దీంట్లో ఏమున్నాయి? ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు కదా! సో, మేజర్‌గా అలా ప్లాన్ చేసుకోండి. ఎక్కడైతే ఎక్కువ చాప్టర్స్‌లో తప్పులు పోతున్నాయో వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే డెఫినిట్‌గా సక్సీడ్ అవుతారు. సో, హోప్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్. డెఫినిట్‌గా దీన్ని యూజ్ చేసుకోండి. సో, ఎక్కువ ఎంసీక్యూని ప్రాక్టీస్ చేయండి. ప్రయారిటీ వైస్ చాప్టర్స్‌ని ఎక్కువగా ఏవైతే ఉన్నాయో వాటిని ప్లాన్ చేసుకొని ఎక్కువ ఎంసీక్యూ చేయండి. డెఫినిట్‌గా మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. సో, ఇది చాలా వరకు మీకు యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. వీటిని ఒకసారి జాగ్రత్తగా చూడండి. డెఫినిట్‌గా మిమ్మల్ని మీరు నమ్మి కాన్ఫిడెంట్‌గా ఉంటూ తక్కువ టైంలో కుదిరినంత ఎక్కువ చదువుతూ అలాగని చెప్పి లాస్ట్ మినిట్‌కొచ్చాక మన హెల్త్‌నైతే పాడు చేసుకోవద్దు. సాధ్యమైనంత కాన్ఫిడెంట్‌గా, కూల్‌గా, మోటివేటెడ్‌గా చదువుతూ మిమ్మల్ని మీరు ఇంకొంచెం ఎంత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రోజులో నిన్న ఉన్నదానికంటే ఈరోజు కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలు. డెఫినిట్‌గా మీరు ది బెస్ట్ ఇస్తారు. ఓకే. సో, నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ మీకు గనక అర్థమయ్యి అండ్ మీకు చాలా వరకు యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పి నేను నమ్ముకుంటున్నాను. ఏమన్నా ఒకవేళ ఇంకేదైనా పాయింట్స్, ఇంకేదైనా పర్సనల్ లైక్ సపోజ్ సార్ నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి. ఓకే. నేను ఇలా చదువుతున్నాను. ఇంకేమన్నా నాకు ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందా? లేకపోతే ఇంకెలాగైనా నాకు కొన్ని పాయింట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఎక్కడ నేను ఫోకస్ చేసుకోవాలి? నాకు ఎగ్జామ్ రాస్తున్నాను. ఇన్ని మార్క్స్ వస్తున్నాయి. మీ మార్క్స్‌ని కింద కామెంట్ చేయండి. సో, సపోజ్ ఇప్పుడు మీరు టెస్ట్ రాస్తుంటారు కదా! మాక్ టెస్ట్ అట్లాంటివి. వాటిలో బయాలజీలో ఇన్ని మార్క్స్ వస్తున్నాయి. నేను ఏ లెవెల్‌లో ఉన్నాను. డెఫినిట్‌గా ఐ విల్ ట్రై టు గివ్ ద రిప్లై. ఓకే. సో, డెఫినిట్‌గా మీకు దాంట్లో ఇంకొంచెం ఇంకేదైనా ఒకవేళ దాంట్లో చెప్పాల్సినవి నేను డెఫినిట్‌గా చెప్పగలుగుతాను. సో, కాబట్టి బీ రెడీ, బీ మోటివేటెడ్ అండ్ స్టే కాన్ఫిడెంట్. సో, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్మితే మీ బెస్ట్ మీరిస్తారు. గివ్ యూర్ బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే. సో, దీనికి సంబంధించి ఒకవేళ మీరు గనక ఇంకా మన దాంట్లో లైక్ మన ఫిజిక్స్ వాళ్ళ యాప్ ఏదైతే ఉంటుందో సో, దీంట్లో మీకు కంప్లీట్‌లీ ఫ్రీగా క్రాష్ కోర్సెస్ కూడా ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, కంప్లీట్‌లీ ఫ్రీ. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఇంకా క్రాష్ కోర్స్‌లో ఎన్రోల్ అవ్వకపోతే మాత్రం దాంట్లో మీకు అట్‌లీస్ట్ క్లాస్ నోట్స్, డైలీ ప్రాక్టీస్ పేపర్స్ కూడా వస్తాయి. వాటిలో కూడా మీకు క్వెషన్స్ ఉంటాయి కదా! సో, వాటిల్ని మీరు రిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, యూ కెన్ ఎన్రోల్ ఇన్ ద బ్యాచ్ బై ఫ్రీ. ఓకే. సో, ఏదైతే మనకి ఎబ్సెట్ బ్యాచెస్ ఏవైతే క్రాష్ కోర్స్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో సో, ప్రళయం కావచ్చు ఇవన్నీ కూడా డెఫినెట్‌లీ మీకు ఫ్రీగా ఉన్నాయి. సో, డైరెక్ట్‌గా మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. విచ్ విల్ బి వెరీ మచ్ హెల్ప్‌ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే. అండ్ దీంతో పాటు ఒకవేళ మీరు టెస్ట్ సిరీస్ రాస్తూ ఓకే. టెస్ట్ సిరీస్‌కి డెఫినెట్‌గా మీకు ఏదైనా ప్రిపేర్ అవుదాం అనుకుంటే మాత్రం వి హావ్ రుద్ర ఎబ్సెట్ 2026 టెస్ట్ సిరీస్ హియర్. సో, ఇది మాత్రం మీకేంటనంటే లైక్ మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో మీరు రుద్ర
ఏపీ టెస్ట్ సిరీస్ అని చెప్పి మనం చూసినట్లయితే వెబ్‌సైట్‌కి సంబంధించి అది మీకు ఐ థింక్ అరౌండ్ 499 ఉండేది. లిమిటెడ్ 200 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి. యూ విల్ గెట్ 200 రూపీస్ ఆఫ్. సో, టోటల్లీ మీకు చాలా తక్కువకే ప్రైస్‌కి మీకు ఇది అందుబాటులో ఉంటుంది. ఓకే. సో, దీనివల్ల మీకు చాలా వరకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ అనేటువంటివి అందుబాటులో ఉంటాయి. విచ్ విల్ బి వెరీ మచ్ హెల్ప్‌ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే. సో, హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. సో, దట్స్ ఆల్. అండ్ ఖచ్చితంగా వెబ్‌సైట్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈ వీడియోని రిఫర్ చేయండి. థాంక్ యూ.